మల్కాజ్గిరి పరిధిలో మౌలాలి గ్రీన్ హిల్స్ కాలనీ వద్ద ఒక పెద్ద చెట్టు విరిగి రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పడింది. ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. హుటాహుటిన స్పందించిన మల్కాజ్గిరి ట్రాఫిక్ డిఆర్ఎఫ్ సిబ్బంది మరియు జీహెచ్ఎంసీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సర్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి సీఐ శివశంకర్ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపారు. ఈరోజు ఉదయం అందాజా 10 గంటల సమయంలో ఈ మన అమర్పేటకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కారులో కుషాగూడ వైపు వెళ్తుండగా మన కుషాగూడ బస్ డిపో ఆపోజిట్లో ఒక భారీ వృక్షం ఒకటి ఈ వర్షాల కారణంగా అతని కారు మీద పడడం జరిగింది. అదృష్టవశాత్తు ఆ కారులో అతను ఒక్కడే ఉన్నాడు. వేరే వాళ్ళు ఉంటే భారీ నష్టం జరిగి ఉండేది. కారు మాత్రం డ్యామేజ్ అయింది, కానీ అతనికి ఎలాంటి గాయాలు జరగలేదు. ఆ సందర్భంలో నియరెస్ట్గా ఉన్నటువంటి కుషాగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు హుటాహుటిన దగ్గరికి రావడం జరిగింది. మాకు కూడా ఇన్ఫర్మేషన్ రావడంతో మేము, మా అడిషనల్ ఇన్స్పెక్టర్ గారు, మా సిబ్బంది అందరం రావడం జరిగింది. ట్రాఫిక్ని డైవర్షన్ పెట్టుకున్నాము. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నాము. మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, మా కమిషనర్ డిఎస్ చౌహాన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అండ్ అలాగే ఏసీపీ గారు, జాయింట్ సిపి గారు, మా డీసీపీ అభిషేక్ మహాంతి ఐపీఎస్ గారి ఆదేశానుసారం మేము ఈ వర్షాల కారణంగా అప్రమత్తమై వర్క్ చేస్తున్నాము. అలాగే వెంటనే ఈ జీహెచ్ఎంసీ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది, మన టీం అందరూ వచ్చారు. వాళ్ళు కూడా అన్నీ తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళందరి సమన్వయంతో, మా అందరూ ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసుల సమన్వయము, జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ టీం అందరి సమన్వయంతో అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉంటున్నాము. మేము ప్రజలకు తెలియజేస్తున్నది ఏమిటంటే, అవసరమైతే తప్ప, అత్యవసరమైతే తప్ప ఈ వర్షాలు భారీగా ఉన్నందున బయటకు రావద్దని చెప్తున్నాము. పిల్లల్ని మాత్రం ఆడుకోవడానికి పంపకూడదు. అలాగే పాత గోడలు, ఈ చెట్లు ఉన్న స్థలంలో కూలిపోయి మనుషులకు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ విద్యుత్ స్తంభాలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర కూడా వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. ప్రభుత్వం ఇచ్చే సూచనలు, మా అధికారులు ఇచ్చే సూచనలు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ, ఈ మీడియా ద్వారా అండ్ వచ్చే సూచనలు పాటిస్తూ వారు సురక్షితంగా ఉండాలని ట్రాఫిక్ పోలీస్ విభాగం రాచకొండ తరఫున మేము